జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారా అని చెప్పి మీడియా ముందు చిన్న మనిషి మాట్లాడుతా ఉన్నాడు. ఒకసారి చూసేయండి. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు? ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము ఆగండి సార్, ఎక్కడికి వెళ్తారు? మనం మర్చిపోయినా గూగుల్ తల్లి మాత్రం మర్చిపోదు కదా. ఇలా కొడితే అలా వచ్చేస్తుంది అన్నమాట. మరి అందులో భాగంగానే మా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారో ఈ మనిషి మాటలోనే ఈనేద్దాం. ఓసారి చూసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి డావోస్కి వెళ్ళారండి. నేను అనుకున్నా పొడి చేస్తాడరా అనుకున్నా. అక్కడికి వెళ్ళి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నారు తెలుసా? అరబిందో, గ్రీన్ కో, ఇంకోటి అదాని. నమ్మరా అని అడుగుతా ఉన్నాను. నమ్మకపోతే ఒకసారి పెద్ద మనిషి మాటలు కూడా వినేసేయండి. మరి ఆంధ్రప్రదేశ్ ఈస్ హ్యావింగ్ 10 ports. For petrochemical, port is required. Green energy for export, again, port is required. So both are possible, as you rightly mentioned. Now there is a huge demand also we have to create. Green, hydrogen, all these things. Now that is the future. ఇదండి మ్యాటర్. చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు కాబట్టి ఈ రోజు నాడు మా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాటి గురించి గొప్ప గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు ఈ కూటమి పార్టీ నాయకులు. మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కోసం మేము చెప్పుకోలేకపోయినా గానీ ఆయన చేసిన మంచి ఇంకా ప్రజల్లోనే ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉందండి. ఇంకా ముందుకి మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఒక్కొక్కడిగా బయటకు వస్తానే ఉంటదండి. ఉంటానండి.